అస్మద్గురు శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారి పాదపద్మము ప్రణామము చేస్తూ ఈ వార ఫలితాలు తెలియజేస్తాను. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారికి బంధు విరోధం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అప్రయత్నంగా ప్రయాణాలు చేయాలి. ప్రయాణాలందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపు పోవద్దు. షష్టమ రాహు కారణంగా ధైర్యము, బుద్ధి, అధిక పరాక్రమం, శత్రువర్గ కారణంగా భూ గు లాభాలు వస్తాయి. అయితే ఉమ్మడి కుటుంబంలో నుండి కానీ ఉమ్మడి వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ విడిపోయే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో చికాకులు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణం చేయవలసి వస్తుంది. అనవసరమైనటువంటి మాటల వల్ల విరోధాలు వస్తాయి. మతపరమైనటువంటి పనుల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పని యందు కూడా సర్వకాల విఘ్నం, అనవసరమైనటువంటి ధన వ్యయము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారం కొత్త పనులన్నిటినీ వాయిదా వేయండి. సోదరులతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అందువల్ల మాట తొందర వద్దు. స్థిర నివాస ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్న పనులు జరగలేదు. ఈ వారం ప్రయత్నం చేస్తే అవి జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి. చదవడం రానివారు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకోండి. చాలా మంచి జరుగుతుంది.